అందులో ఇంకా కొన్ని మాత్రమే మన సైనికుడి శరీరం పైన పూలమాలలాగా వారుతాయి. అంటే అవి ఏ జన్మలో చేసుకున్న పూర్వజన్మ సుకృతమే ఆ చెట్టుకు పూసిన పూలు ఒక్కొక్క ప్రదేశానికి చేరుతాయి అనేది నేను ఎక్కడో చదివాను. అలాగే ఎంతో మంది జన్మ ఎత్తిన ఏ కార్యక్రమంలో ముందుండాలనే ఒక పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అన్నట్టుగా అహల్యాబాయి హోల్కర్ గారు తను 8వ సంవత్సరంలో ఒక పేదలకు అన్నదానం చేస్తున్నప్పుడు తన మామగారు అంటే తన కుమారుణ్ణి ఆమెకి ఇచ్చి చేయాలి అనే ఒక సంకల్పాన్ని ఆమెను చూసిన తరుణంలోనే వెంటనే స్ఫురించి ఆమెను వెంటనే తీసుకెళ్లి వాళ్ళ కొడుకుకి ఇచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు ఆమె చిన్న వయసులోనే వివాహం చేసుకున్నది. స్త్రీ జనోద్ధరణ వితంతు పునర్వివాహ